తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని. దేవుని దప్పిక ఏంటి అని అంటే ఆత్మల కొరకైన దప్పికని మనకి తెలుసు. అంటే ఆయన దప్పికొనడం ఏంటి, ఎలాగా ఆయన దప్పిక ఏంటి అని అంటే, మనం ఒక సమరయ స్త్రీని చూస్తూ ఉంటాం. యూదులకు మాత్రమే కాకుండా సమరయులు కూడా రక్షించబడాలని, సమరయులకు కూడా రక్షణ కావాలని చెప్పి దేవుడు సమరయ స్త్రీ దగ్గరికి మధ్యాహ్నం పూట ఎండవేళలో వెళ్ళి ఆమె ప్రాణాన్ని నేనిచ్చి నీరు తాగడం వల్ల ఎవరు దప్పికొనడానికి రీతిగా మరి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె నిజమైన మెస్సయ్యను గుర్తించి ఆమె రక్షించబడటమే కాకుండా మరి సమరయ ప్రాంతాన్నంతటిని కూడా మరి దేవుని వాక్యం చేత రక్షించిందనమాట. అలాగే సంసోను కూడా అన్నాడు, ఆయన కూడా దాహం వేసింది. ఎప్పుడంటే మరి ఫిలిష్తీయులతో ఆయన యుద్ధం చేసినప్పుడు మరి పచ్చి దవడ ఎముకలు తీసుకొని 1000 మందితో ఆయన 1000 మందిని చంపాడు. ఆ చంపిన తర్వాత ఆయనకి చాలా దాహం అనిపించింది అనమాట. ఒకసారి న్యాయాధిపతులు కనుక మనం చూసినట్లయితే ఏమని ఉంటుందంటే, న్యాయాధిపతులు 15:18 అనమాట. అప్పుడు అతను మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందిన వారి చేతులకి పడవెలినా అని వేడుకున్నాను. ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూసారా. దేవునితో మనం చక్కగా అలా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను దప్పిక చేత చావాలా అని సంసోను అడుగుతున్నాడు. అలాగా అక్కడ దేవుడు సంసోనికి నీటి ఊటనిచ్చి ఆయన దప్పిక తీర్చిన దేవుడు, హాగరికి తన కుమారుడు చనిపోయినప్పుడు మరి అక్కడ కూడా ఎడారిలో ఊటనిచ్చిన దేవుడు, మరి అలాగే సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, మారాన్ని మధురంగా మార్చిన దేవుడు, నీటిని మరి చేదైపోయినప్పుడు ఇశ్రాయేలీయులు సణుక్కుంటూ మరి ఎంత చేదు నీటిని మేము ఎలా త్రాగాలి అన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి ఒక చెట్టు మరి ఆపి ఆ నీటిలో వేసినప్పుడు అవి చేదైపోయి మధురంగా మారడం చూసాం. అంత మార్చిన దేవుడికి దప్పికొనడం అని అంటే శారీరకమైన అది దప్పి కాదు, ఉండొచ్చు. ఎందుకంటే శారీరకమైన దప్పిక ఉండొచ్చు, ఎందుకంటే ఆయన రక్తమంతా పోయింది, శరీరంలో వాటర్ కూడా లేదు, చాలా ఎండ వేడిమి. ఆయన 12 నుంచి 3 వరకు సిలువలో వేలాడుతున్నారు. ఆ టైంలో ఆయనకి దప్పిక వేయడం సహజమే. కానీ ఆయన ఏమంటున్నారంటే ఆత్మల కొరకైనా దప్పికని మాట్లాడుతున్నారు. అలాగే ఎంతమందికి దప్పిక తీర్చిన దేవుడు ఆయన దప్పిక ఉండటం ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. సో మదర్ తెరీసా అంట తన రూమ్లో నేను దప్పికొని ఉన్నాను అనే మాటని తన రూమ్లో పెట్టుకుని ఉందట. ఎవరో వచ్చి అడిగారంట, ఏంటమ్మా మీరు ఏ మాట లేదా ఈ మాట పెట్టుకుని ఉన్నారు అని అంటే, నేను ఆత్మల దాహం కలిగి ఉన్నాను, ఆ దప్పికతో నేను ఉన్నానని మదర్ తెరీసా మాట్లాడిందట. మనమైతే ఏ దాహాన్ని కలిగి ఉన్నాం? మరి రాజకీయ దాహమా, వ్యభిచార దాహమా, కీర్తి ప్రతిష్టతల కోసం అనే దాహమా, మరి లేకపోతే ధనదాహం కోసం మనం కలిగి ఉన్నాము. మనం వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ధనం వైపు కాకుండా, ఐహిక విచారాల వైపు కాకుండా దేవుని ఆత్మల విషయమైన దాహం కలిగి ఉండాలని మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచి లేచి, నిజంగా పౌలు అంటున్నారు, దేవుడైతే నా పోలిక చొప్పున నడవండి అంటున్నారు. పౌలు గారు ఏమంటున్నారు, నన్ను చూసి నడవండి అని పౌలు అంటున్నారు. అంత గట్స్ మనకున్నాయా పౌలు అన్నట్లుగా? లేవు కదా. ఈ రోజు నుంచి అని మనం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే వాక్యం చెప్తున్నాం, అలాగే వెళ్ళిపోతున్నాం. కానీ మనం కూడా ఆత్మల దాహం కలిగి ఉందాం. ఎక్కడున్నా మీరు ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము అట్టివారమే ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన పోలిక చొప్పున మనల్ని నడవాలనుకుంటున్నారు. కాబట్టి ఆయన పోలిక చొప్పున నడివి ఆత్మల దాహం కొరకైనా దాహం కలిగి ఉండి, ఇక నుంచి మనం ఎవరికైనా మరి దేవుని గురించి ఒక్క ఆత్మనైనా రక్షించే వారిగా ఆ ఆత్మల దాహం కలిగి ఉండాలని దేవుడు నాకు ఇచ్చిన చిన్న సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.